ప్రకృతికి భూమాతకి ఆత్మ ప్రణామాలు. లంకణము ఉపవాసం, లంకణం వర్సెస్ ఉపవాసము డిఫరెన్స్ ఏమి అనేది. లంకణం అనేది మామూలుగా హెల్త్ బాగలేనప్పుడు ఏదన్నా జ్వరాలు అట్లా వచ్చినప్పుడు చేసేదాన్ని లంకణము అంటారు. ఏదన్నా నోరు ఇదిగా అయిపోతుంది, అట్లా పూర్తిగా ఒకరోజు తేనె నిమ్మరసంతో అట్లా ఉండడము, అట్లా చేస్తే మనకి ఏదన్నా రోగాలు ఉన్నా కూడా మెడిసిన్స్ తీసుకోకుండా తగ్గడానికి ఉపయోగపడుతుంది లంకణం అనేది. ఉపవాసం అనేది అన్నీ బాగున్నా కూడా మనం వీక్లీ వన్స్ కానీ అట్లా ఏదైనా పెట్టుకోవడము, అట్లా పెట్టుకొని చేస్తే అది రెండిటికి ఒకటే సేమ్. దాన్ని ఈ లంకణం అనేది హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేసేది, ఇది బాగున్నప్పుడు కూడా చేసేది. దీనివల్ల కూడా క్యాలరీస్ అనేది మనము తగ్గడానికి, బరువు తగ్గడానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా చేయడం వల్ల దాదాపుగా 2000 క్యాలరీస్ పైన మనకు ఖర్చు అవుతుంది రోజుకు. ప్రతిరోజు మనకు మనము ఖాళీగా ఏం పని చేయకుండా కూర్చొని ఉన్నా కూడా మెలకువలో ఉన్నప్పుడు కంప్యూటర్ వర్క్స్ అవన్నీ చేస్తూ ఉంటుంది. దానికి దాదాపు ఒక గంటకు వచ్చి ఒక 125 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. మామూలు పడుకొని నిద్రపోయే టైంలో అయితే 70 క్యాలరీస్, 60 నుంచి 70 క్యాలరీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. 7 అవర్స్ పడుకుంటామంటే కూడా దాదాపు ఒక 500 క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 17 గంటలకు దాదాపుగా 2100 అట్లా క్యాలరీస్, దాదాపు 2600 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. మనం ఏమి తినకుండా ఇట్లా చేయడము, ఒక్క పూట మాత్రం నైట్ తీసుకున్నాము అట్లా చేస్తాం కాబట్టి దానివల్ల కూడా వెయిట్ లాస్ అయ్యేకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ మన పెద్దవాళ్ళు కూడా అంతే, దానికోసమే ఉపవాసాలు అనేది చేయాలని వీక్లీ వన్స్ కానీ లేదా 15 రోజులకు ఒకసారి అట్లా ఈ ఏకాదశులు వస్తాయి చూడండి, దానికి పెట్టడం కారణము అది మెయిన్, హెల్తీగా ఉండాలనేది. మామూలుగా వీక్లీ వన్స్ ఆదివారము శరీరానికి రెస్ట్ అనేది ఇస్తాము, కానీ మన ఆర్గాన్స్కి రెస్ట్ ఇవ్వం కాబట్టి ఇంకా మా సోమవారం అట్లా ఇంకొక రోజు ఏదన్నా ఒక రోజు పెట్టుకొని వీక్లీ వన్స్ అట్లా ఉపవాసం చేసే దానివల్ల కూడా మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, హెల్తీగా ఉండొచ్చు. మనం వాకింగ్ చేసేటప్పుడు దాదాపుగా ఒక 1 అవర్కి వాకింగ్ చేస్తే కన్నా ఆ వర్క్ ఒక 4 కిలోమీటర్స్ అట్లా తక్కువ స్లోగానే వాకింగ్ చేస్తే కూడా 210 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతుంది. అదే స్పీడ్ వాక్ అంటే దాదాపు 10 కిలోమీటర్లు, గంటకు 10 కిలోమీటర్లు వాక్ చేసేవాళ్ళు కూడా, స్పీడ్గా వాక్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగానే చేస్తే దాదాపు 700 క్యాలరీస్ వరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లే మా ఒక 70 కిలోలు ఉన్న వ్యక్తి స్కిప్పింగ్ చేయడము అట్లా చేస్తారు చూడండి, దానికి స్కిప్పింగ్ చేస్తే కానీ 10 నిమిషాలు చేస్తే కూడా 140 నుంచి 150 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. స్విమ్మింగ్ కూడా అంతే, స్విమ్మింగ్ కూడా బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది. 1 అవర్ చేస్తే కూడా దాదాపు 300 క్యాలరీస్ నుంచి 400 క్యాలరీస్ వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే అండి విషయం. ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ మాస్టర్కి, పారిజాత మేడంకి, మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.